హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ వనిత. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక కుకింగ్ వీడియోతో వచ్చేసానండి. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండబోయే క్యారెట్ ఫ్రైని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోయే చాలా హెల్తీగా ఉండే రెసిపీ అండి. ఈరోజు ఇది ఫీడింగ్ మదర్స్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. గార్లిక్ ప్లస్ క్యారెట్ ఇవి రెండు ఫీడింగ్ మదర్స్కి మిల్క్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందండి. సో ఎవరైనా ఫీడింగ్ మదర్ ఉంటే ఇలాంటి రెసిపీస్ మీరు చేసుకున్నారంటే మీకు మిల్క్ బాగా పడతాయండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను రండి. ఫస్ట్ క్యారెట్ అండి, గార్లిక్, సాల్ట్, పసుపు, కారం ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఈ గార్లిక్ ప్లస్ మనము క్యారెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. సారీ అండి, ఆయిల్ కూడా మన ఇంగ్రీడియంట్స్లో ఉందండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఫోర్ ఆర్ 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఓకే ఫ్రెండ్స్, మన ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇందులో గార్లిక్ని యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు గార్లిక్ తినేవాలనుకుంటే గార్లిక్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు అండి. గార్లిక్ మరీ ఎక్కువగా వేయనవసరం లేదండి. ఇప్పుడు మనం మన క్యారెట్ అంతా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. క్యారెట్ని నేను ముందుగానే ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నానండి. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. ఇప్పుడు మనం దీనిలో పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం లిడ్ పెట్టుకొని 10 to 15 minutes వెయిట్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్యారెట్ ఫ్రై అయితే నేను 1/2 కిలో చేశానంటే మా బాబు ఒక్కడే 1/2 కిలో మొత్తం తినేస్తాడండి. క్యారెట్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు డైరెక్ట్గా దీన్ని సైడ్ డిష్గా తినచ్చు, రైస్లో కలుపుకొని తినచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినేస్తారండి. ఎందుకంటే పిల్లలు ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది కదండి, పిల్లలు డైరెక్ట్గా కూడా తినేస్తారండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని 10 to 15 minutes వెయిట్ చేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మన ఫ్రై ఎంతవరకు అయిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీటిలో మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలానే త్వరగానే కుక్ అయిపోతుందండి. మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, క్యారెట్స్లో ఉన్న వాటర్ అంతా. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం
ఒక 10 మినిట్స్ వెయిట్ చేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మన ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోతూ ఉందండి. క్యారెట్ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంది. మనం ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన క్యారెట్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఓకే అండి, మన క్యారెట్ ముక్కలన్నీ వేగిపోయాయి. చూడండి, మనము ఇలా కట్ చేస్తే సాఫ్ట్గా కట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీనిలో కారం యాడ్ చేసుకుందామండి. కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలాగే ఉంచేద్దామండి. అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం క్యారెట్ ఫ్రైని డిష్ అవుట్ చేసేసుకున్నామండి. చూడండి, ఎంతో కలర్ఫుల్గా, టేస్టీగా, సింపుల్గా రెడీ అయిపోయే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ఈ రోజుకి ఇదే నా వీడియో ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. ఈ రోజుకి ఇదే నా వీడియో అండి. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకి వస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే.